హలో, ఐమ్ డాక్టర్ నిఖిల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సాయి స్వరూప హాస్పిటల్. ఇవాళ మనం ఈ వీడియో దేనికోసం చేస్తున్నామంటే, మనం డెలివరీ పెయిన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అది ట్రూ పెయిన్సా ఫాల్స్ పెయిన్సా అనేది ఎలా డిఫరెన్షియేట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాము. ఫాల్స్ పెయిన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, కాంట్రాక్షన్ పొట్ట టైట్నెస్ అనేది ఉంటుంది. ఒక 30-40 సెకండ్స్ వరకు ఉంటుంది, బట్ ఫ్రీక్వెంట్గా రాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ టైట్నెస్, ఆ పెయిన్ అనేది ఓన్లీ పొట్ట ముందు వైపే మనం గమనించగలుగుతాము. అండ్ మూడోది ఏంటంటే, అలా టైట్నెస్ అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు అది భరించే పెయినే ఉంటుంది, అన్బేరబుల్ పెయిన్ అయితే కాదు. అలా అయినప్పుడు వెంటనే మీరు వామ్ వాటర్ కానీ వామ్ మిల్క్ కానీ తాగేసి ఒక 2-3 టైమ్స్ అటు ఇటు వాక్ చేసి రెస్ట్ తీసుకుని పొజిషన్ మార్చుకొని పడుకుంటే మటుకు మీకు ఆ పెయిన్ సబ్సైడ్ అయిపోతుంది. నాలుగోది ఏంటంటే, ఆ పెయిన్స్ వల్ల గర్భసంచి మూతిలో ఎటువంటి మార్పులు అనేవి మనకు కనిపించవు. లైక్ కింద దారి ఓపెన్ అవ్వడం అనేది ఏమీ జరగదు. సో ట్రూ పెయిన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, కాంట్రాక్షన్స్ ఏవైనా మనకి పొట్ట బిరుగ్గా అవుతుంది అన్నప్పుడు ఆ టైట్నెస్ అనేది మీకు ఒక 30-40-70 సెకండ్ల వరకు ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో ఫ్రీక్వెంట్గా ఒక 3 టైమ్స్ అలాగే కాన్స్టెంట్గా కాంట్రాక్షన్ అనిపిస్తుంది అంటే దట్ ఈస్ ఇండికేషన్. సెకండ్, ఈ పెయిన్ అనేది వెనకాల భాగం నడుం భాగం నుంచి స్టార్ట్ అయ్యి ముందు భాగం వరకు వస్తుంది. మూడోది ఏంటంటే, అది మీరు వాటర్ తాగి వాక్ చేసినా ఏం చేసినా కూడా పొజిషన్ మార్చి పడుకున్నా కూడా అది కంఫర్టబుల్ రిలీఫ్ ఇవ్వదు. అండ్ నాలుగోది ఏంటంటే, పెయిన్ ఈజ్ నాట్ అ బేరబుల్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెం స్టికీ డిశ్చార్జ్ లాగా, రెడిష్ స్పాటింగ్ లాగా ఇలాంటివి ఇస్తుంది. ఎందుకంటే ఈ ట్రూ పెయిన్స్లో వల్ల ఏంటంటే కింద గర్భసంచి మూతిలో ద్వారాలు అన్నది ఓపెన్ అవ్వడం జరిగింది. చెక్ చేసుకోండి ఈ సైన్స్, కంగారు పడకుండా వాటించి చూసుకొని మీ డాక్టర్ దగ్గర ఇన్ఫార్మ్ చేసి యూ టర్న్ అప్ టు ద డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వన్స్ యువర్ పెయిన్ స్టార్ట్స్. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.